హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా లైఫ్లో నార్మల్ డే ఎలా ఉంటుందనేది ఒక వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నాకు రీసెంట్గా నేను చెప్పాను కదా, సన్లోకి వెళ్ళటం వల్ల స్కిన్ మీద పింపుల్స్ వచ్చేసినాయి, చాలా రెడ్గా వచ్చినాయి, స్కిన్ కూడా చాలా ఇరిటేట్ అయిపోయింది. అందుకే ఈ మధ్యన నా రొటీన్ ఏంటంటే మార్నింగ్ లెగవంగానే ఫేస్ వాష్ చేసుకుని ఐస్ రోలర్ కానీ లేదంటే ఐస్ వాటర్లో ఫేస్ కానీ డిప్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల కూలింగ్ అవుతుంది, కామింగ్గా ఉంటుంది. మార్నింగ్ ఫేస్ పఫీనెస్ కూడా చాలా ఈజీగా తగ్గిపోతుందనమాట. మీకు ఎవరికైనా రెడ్ కలర్ పింపుల్స్ ఉన్నా లేదంటే పెద్ద పెద్దగా పింపుల్స్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళు ఐస్ రోలర్ పెట్టి చూడండి, చాలా తొందరగా తగ్గుతుంది. అండ్ మీకు పింపుల్స్ మీద మచ్చలు కూడా పడుకోకుండా ఉంటాయి. పింపుల్స్ తగ్గిపోయినాక చాలామందికి మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా, అది కూడా తగ్గిస్తుంది. అండ్ టెంపరీగా స్కిన్ అయితే టైటనింగ్ చేస్తుంది. పర్మనెంట్గా చేయదు కానీ టెంపరీగా స్కిన్ కూడా టైట్గా అవుతుంది. నాకైతే ఐబ్రో మీద కూడా పింపుల్ వచ్చిందండి, అది ఐబ్రో మధ్యలో. ఇక్కడ వస్తే ఎంత నొప్పి అనిపిస్తుందో. ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా వచ్చిందా మీకు ఐబ్రోస్ దగ్గర అలా పింపుల్? ఆ ప్లేస్లో అయితే చాలా నొప్పిగా ఉంటుంది. వన్స్ ఫేస్ మసాజ్ చేసేసుకున్న తర్వాత నా డైలీ రొటీన్ చూసేద్దాం. మా ఇంట్లో మార్నింగ్ ఏంటంటే ఈటీవీ న్యూస్ అండ్ ఈ మజ్జిగ చేయటం మాత్రం కంపల్సరీ, ఎవ్రీ డే జరిగే రొటీన్ అది. నేనైతే కొంచెం బాడీ స్ట్రెచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ మధ్యన నేను అస్సలు ఎక్సర్సైజ్ అనేది చేయట్లేదు, యోగా చేయట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు, ఏం చేయాలని కూడా అనిపించలేదు. వాకింగ్కి కూడా వెళ్ళటం అనేసాను. దానివల్ల నేను వెయిట్ కూడా గెయిన్ అయిపోయాను. అందుకే మళ్ళీ రొటీన్లోకి స్టార్ట్ చేయాలని చెప్పని స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పెసరట్టు. మేమేం చేస్తామంటే పెసరపప్పులో అంటే మనం మిక్సీ చేస్తాం కదా, వేసేటప్పుడే కొన్నిసార్లు పాలకూర కూడా వేస్తాం. అలా అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజు అయితే వేయలేదు కానీ ఇంట్లో అందరికీ ఫస్ట్ దోశలు వేసి పెట్టేసేసి తర్వాత లాస్ట్లో నేను వేసుకుంటున్నాను. అండ్ పెసరట్లో అల్ల పచ్చడి బాగుంటుంది కదా కాంబినేషన్. ఈరోజు మాది అదే అనమాట. ఎలాంటి ఫ్యాన్సీవి ఏమీ లేవు, జస్ట్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరిలో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఇది జాగ్రీ బాటిల్ అనమాట. బెల్లం చిన్న చిన్న క్యూబ్స్ టైప్లో వస్తాయి కదా, అది దానిలో పచ్చడి పెట్టేసాము అనమాట. మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నీ. దోశ తినేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఏంటంటే మార్నింగే బట్టలు వేసేస్తే నాకు కొంచెం బాత్ చేయడానికన్నా ముందు మిగతా పనులన్నీ అయిపోతే నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. బాత్ చేసిన తర్వాత మళ్ళీ పనులు చేయాలంటే నాకు అంత నచ్చదనమాట. ఒక్కసారి బాత్ చేసేసిన తర్వాత ఇంకా పనులు ఏం ముట్టుకోను. అందుకే ముందే అన్నీ చేసేసుకుంటా. ఒకసారి బట్టలు వేసేసిన తర్వాత అది ఎలాగో వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈలోపు మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు అని. ఈరోజు నేను మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న మొక్కలన్నీ చూపిస్తానండి. నాకెందుకో ఈ సమ్మర్ వచ్చిన తర్వాత పాపం మా మొక్కలు ఏవి సరిగ్గా లేవు. పాపం ఈ మల్లె మొక్క అయితే ఈ ఒక్క పువ్వు కూడా పోస్తుందో లేదో కూడా తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ చక్కగా పూసింది, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాము. ఏమైందంటే ఆకులన్నీ తీస్తే మళ్ళీ బాగా వస్తుంది కదా అని చెప్పని తీసాము, కానీ ఎక్కువ రాలేదన్నమాట. అండ్ మిగతా మొక్కలు కూడా అలానే ఉన్నాయి, రోజెస్ కూడా అలానే ఉన్నాయి. ఇదైతే పాపం శంకు మొక్క, ఆకులన్నీ ఇలా అయిపోయినాయి. మీకు ఏమన్నా టిప్స్ ఉంటే తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా పాడైపోయింది అసలు. తర్వాత నేను ఇప్పుడు క్లోజ్లో చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఈ లీవ్స్కి బ్యాక్ సైడ్న చిన్న చిన్న ఎగ్స్ వచ్చేసినాయి అనమాట. చాలా వచ్చినాయి. మొక్కంతా పాడైపోయింది. లాస్ట్లో పైన ఆంటీ వాళ్ళు ఏ పిల్లల దగ్గర కొంచెం ఆకులు ఉన్నాయి, ఈ కింద మొత్తం పోయింది. లాస్ట్లో మళ్ళీ స్టార్టింగ్లో ఉన్నాయి అనమాట. అంతే కదా అనేది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంతే కదా. ఎండింగ్లో ఉంది, మళ్ళీ స్టార్టింగ్లో ఉంది, మధ్యలో ఆకులన్నీ పోయినాయి. మిగతావి కూడా కట్ చేయాలి బాగా. అదే కాదు, మిగతా మొక్కలన్నీ కూడా చాలా వరకు పాడైపోయినాయి. ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. సమ్మర్ వల్లే అనుకుంటున్నాము. మేబీ కొంచెం వర్షం పడితే కానీ లైన్లోకి రాదు. నాకు ఈ మొక్క అయితే చాలా ఇష్టం. ఇది ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ టైప్లోనే ఉంటుంది, కానీ సంథింగ్ ఏంజల్ ఏదో అంటారు నేమ్. ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ మాకేంటంటే అంత ఎండ రావట్లేదు, అందుకే బయట పెట్టేశాను. అండ్ ఈ రోజెస్లో చూసారా, ఇవాళ నేను చూసాను గట్టిగా మట్టి ఎంత గట్టిగా అయిపోయిందో. దీనికి కొంచెం ఫెర్టిలైజర్ కూడా మార్చాలి, చూడాలి ఏమేమి వేయాలనేది. మీకేమైనా తెలిస్తే ప్లీజ్ హెల్ప్ చేయండి కొంచెం. ఈ మల్లె మొక్క అయితే అస్సలు పెరగట్లేదు, ఒక్క ఫ్లవర్ కూడా పూయలేదు ఈ సమ్మర్లో అయితే. ఇంకా మట్టి మొత్తం ఒక్కసారి అన్నిటిది కదిలించేస్తే రేపు కొంచెం దీనిలో మొందేపిచ్చేయచ్చు అని చెప్పి కదిలించేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక టిప్ మీరు గమనించారో లేదో, మేము కొన్ని మొక్కలు కుండీల్లో పెట్టాం, పాత మొక్కలు. కొత్త మొక్కలన్నీ మేము యూజ్ చేసింది ఏంటంటే డస్ట్బిన్స్ అనమాట.
మా ఆంటీ చెప్పిన ట్రిక్ అది. ఆంటీ కొన్ని డస్ట్‌బిన్స్ ఇచ్చారు. అందులో పెట్టాం. ఎందుకంటే కుండీల్లో పెడుతుంటే అంత ఎక్కువ మట్టి పట్టట్లేదు. బట్ డస్ట్‌బిన్స్‌లో పెడితే ఎక్కువ మట్టి పడుతోంది. ప్లేస్ కూడా ఎక్కువ కవర్ అవ్వట్లేదనమాట. అంటే లాంగ్‌గా ఉంటాయి కదా! చాలా వరకు ప్లేస్ కూడా సేవ్ అయింది. సో, శంకు మొక్క అయితే మొత్తం కట్ చేసేసాను. చాలా వరకు ట్రిమ్ చేసేసాను. ఇలా ట్రిమ్ చేసేస్తే గానీ అది ఎలా వస్తుంది ఏంటని. ట్రిమ్ చేసిన తర్వాత నేను చూసాను బ్యాక్ సైడ్‌న ఎగ్స్ పెట్టేసున్నాయి. ఎందుకో డౌటొచ్చి నేను జాస్మిన్ కూడా చూసాను. దానికి కూడా బ్యాక్ సైడ్ మొత్తం ఎగ్స్ వచ్చేసినాయి అనమాట. వైట్‌గా పెట్టేసున్నాయి. ఏంటా అని చెప్పని జెమినైలో గూగుల్‌ని అడిగితే స్పైడర్ ఎగ్స్ అని చెప్పనుంది. సో, సోప్ వాటర్ సంథింగ్ ఏదో మిక్స్ చేసి కొట్టమనుంది కానీ నేనంత ట్రస్ట్ చేయట్లేదు ఏమో. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ హెల్ప్ మీ. అదంతా చేసే లోపల ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయింది. బట్టలు ఆరేసేసాను. నా పరిస్థితి చూడండి ఈ చెమటలు. వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేసేయాలి. ఒక్కసారి బాగా చేసేసిన తర్వాత నా స్కిన్ కేర్ అయితే ఇదేనండి. ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసరికి డాక్టర్ షేడ్స్ నుంచి. ఈ లిప్ బామ్ చాలా బాగుంటుంది కానీ ట్యూబ్ అయితే అస్సలు బాగోదు. మీకు లిప్స్ కనుక డార్క్గా ఉన్నా, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా, మీ లిప్స్ మళ్ళీ పింక్గా కావాలి అంటే మాత్రం ఈ లిప్ బామ్ చాలా చాలా బాగుంటుంది. కొన్ని లిప్ బామ్స్ ఉన్నాయి. 3-4 లిప్ బామ్స్ స్కిన్ నిజంగా లిప్ కలర్ని, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను సపరేట్గా షార్ట్ వీడియో చేసేస్తాను. లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత నేను టోనర్ అప్లై చేస్తున్నాను రౌండ్ ల్యాబ్ నుంచి. ఈ టోనర్ సూపర్గా ఉంటుంది. చాలా చాలా మంచి టోనర్ అండి, కొరియన్ బ్రాండ్ది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే హైలీ రికమెండ్ చేస్తారు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టోనర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది చాలా బాగుంటుందండి, అండర్ ఆర్మ్ స్ప్రే. ఈవెంట్ టోన్లోకి తీసుకురావడానికి సూపర్గా వర్క్ అవుతుంది. బాత్ చేయగానే స్ప్రే చేసేసుకుంటాను నేను. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. ఇవేంటంటే 2 బాక్సెస్ మ్యాంగోస్ అనమాట. డాడీ నూజివీడు వెళ్ళారు. సో అన్నయ్య వాళ్ళ తోటలో నుంచి మామిడికాయలు తీసుకొచ్చారనమాట. నూజివీడు మామిడికాయలు పండేసాము. నాకేంటంటే ఈ మధ్యన ఇది ఒక రొటీన్ అయిపోయింది. రోజు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 3 టైమ్స్ పండినయా లేదా అని ఓపెన్ చేసి చూడటమే సరిపోతుంది. పైన ఏంటంటే కొంచెం తొందరగా పండేవి పెట్టాం, కింద కొంచెం పచ్చిగా ఉంటాయి కదా అవి పెట్టాము. నేను మీకు చూపిస్తాను రోజుకి ఎన్నిసార్లు వస్తున్నాను పండుతున్నాయా లేదా అని. నా పని ఏంటంటే ఇదే, ఈ సమ్మర్ అయ్యే వరకు క్లాత్ పెట్టేసి, మాకేంటంటే గడ్డి దొరకడం చాలా కష్టం కదా ఇక్కడ, అందుకే క్లాత్ పెట్టేసేసి ఇవి పెట్టి మళ్ళీ క్లాత్ వేసేస్తున్నాం. అలా వేసినా పండిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా పండిపోయినాయో. ఇవన్నీ పండేయటం ఒక లెక్క, ఎవ్రీడే పండినయా లేదా అని చెప్పని చెక్ చేయటం ఒక లెక్క అండి. పండిని అన్నీ తీసి నేను ఒక గిన్నెలో పెట్టేస్తాను. అవన్నీ మా మమ్మీ అందరికీ పంచి పెడతా ఉంటుంది. అది ఆవిడ పని అనమాట. సో ఇలా జరిగిపోద్ది సమ్మర్ మొత్తం మాకు. కానీ చెట్టుకు పండిన కాయలు తింటే ఆ టేస్టే వేరబ్బా, సూపర్గా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నగారు వాళ్ళు నూజివీడులో ఉంటారు. సో హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా చెట్టుకు పండిన కాయ కోసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు అనమాట. మా అమ్మకి ఇష్టం అని చెప్పని అలా అలవాటు చేశారు. ఇప్పుడైతే మా అన్నయ్య కోసి పంపిస్తున్నారు, డాడీ వాళ్ళు తీసుకొస్తారు. ఈ ఇయర్లో ఫస్ట్ రసం మామిడికాయ ఇది. ఇది ఎలా ఉంది టేస్ట్, తినాలని నాకు చాలా చాలా తొందరగా ఉందనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు నాకు చాలా వర్క్ చేయాలి, కానీ తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాంలని నేను స్టార్ట్ చేయలేదు. ఇది చూడటానికి ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. ఈవినింగ్ అయితే చాలా బాగా పండుతుంది అనిపించింది, కానీ నాకు ఆత్రం ఆగదు కదా ఎలా ఉంటుందని చెప్పని ఫాస్ట్గా తినేద్దామని తిన్నాను. లాస్ట్లో కొంచెం పుల్లగా ఉంది గ్రీన్గా ఉన్న దగ్గర, మిగతా అంతా టేస్ట్ బాగుంది. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.